పరిశుద్ధ గ్రంథం నుంచి 31వ దావీదు కీర్తన 31వ దావీదు కీర్తన 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 31:20. మనుష్యుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మనకు విరోధంగా ఆలోచించే మనుష్యుల యొక్క కపటోపాయములు, కపటమైనటువంటి ఆలోచన నుంచి మనను తప్పించేవాడు, మనల్ని కాపాడేవాడు. మరి మనతో ఉంటూ మనకు విరోధముగా ఆలోచించే వాళ్ళని మనము తెలుసుకోలేం. చాలాసార్లు మనము మరి వారు మనకు మేలు చేయవారని మనం అనుకుంటాం, వారు మనకు సహాయం చేయవారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ యొక్క కపటమైనటువంటి ఆలోచనలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి తలంపులు మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనుషుల యొక్క కపటోపాయములు ఆయన ఎరిగి వాటిని మీకు అంటకుండా ఆయన ఏం చేస్తాడంట, మనను దాచుతాడు తన సన్నిధి చాటున. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూసారా, మన మేలు కోరుకునే వాళ్ళు మనకి ఏం చేస్తారంట, గాయం చేస్తారంట. కానీ మన పగవాడు ఏం చేస్తాడు, మొదటి నుంచి మనతో మంచిగా ఉన్నట్టుంటాడు, మన మేలు కోరినట్టు ఉంటాడు, లెక్కలేనని ముద్దులు పెడతాడంట పగవాడు. మరి మనము అతడు పగవాడా మన స్నేహితుడా అని గ్రహించలోపే మనము ఆ శ్రమలో ఇరుక్కోబోతాం, ఆ సమస్యలు ఇరుక్కోబోతాం. మరి పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము మరి 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివితే ఇక్కడ యెహోషాపాతు మరి ఇశ్రాయేల్ దేశానికి రాజు అవుతున్నాడు. యెహోషాపాతు రాజు అయిన తర్వాత మరి ఆయనను దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన దేవుని భయభక్తులు కలిగి ఉన్నందువల్ల దేవుడు ఆయన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించడం ప్రారంభించాడంట, అన్ని విషయాల్లో దీవించడం ప్రారంభించాడంట. యెహోషాపాతు మరి యూదా దేశానికి ఆయన రాజు అయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో ఆయనను ఆశీర్వదించాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది 5వ వచనంలో, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను, యూదా వారందరూ యెహోషాపాతులకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. చూసారా, మరి అన్ని విషయాల్లో యెహోషాపాతుకి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన దేవునియందు భయభక్తి కలిగి ఉంటూ మరి దేవుని మార్గంలో వర్ధిల్లాడు. కాబట్టి దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించాడు. మరి యెహోషాపాతును ఆశీర్వదించిన తర్వాత ఒక సమయం వచ్చింది. మరి 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది, ఇక్కడ తనకు ఐశ్వర్యమును ఘనత అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో ఉండు ఆహాబు వద్దకు పోయాడు. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలు పశువులు వధించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించను. కాబట్టి ఎప్పుడైతే యెహోషాపాతుకి బాగా ఐశ్వర్యము ఘనత వచ్చిందో అందరూ ఆయన పొగడుతున్నారు, ఆయన మంచి ధనవంతుడైపోయాడు. ఆ తర్వాత ఏమైంది, ఈయన ఆహాబు రాజుతో స్నేహం పొందుకోవడానికి వెళ్తున్నాడు. మరి ఆహాబు ఇశ్రాయేల్ రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఆహాబుతో పోయి స్నేహం చేస్తూ, ఆహాబు ఎటువంటి వాడు, అతను మోసగాడైనటువంటి ఆహాబుతో ఈయన వియ్యముంది
ఆయనతో స్నేహం చేస్తుంటే ఆయన ఏం చేశాడంట, ఇతని కొరకు అనేకమైన గొర్రెలు పశువులు కోయించి బాగా ఆయనకి ఆహారం పెట్టడమే కాదు, అతనితో మరి అతనికి శత్రువు అయినటువంటి సిరియా దేశం మీదకి యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తున్నాడట. మరి దేవుని చిత్తంలో లేని కార్యాన్ని చేయడానికి అతన్ని ప్రేరేపిస్తున్నాడు. మరి 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేల్ రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూసి, నువ్వు నాతో కూడా రామోత్గిలాదుకు వచ్చినవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధంలోకి వస్తామని చెప్పి చెప్తున్నాడు. చూడండి, యెహోషాపాతు ఎప్పుడైతే మరి తనకు పగవాడైనటువంటి వ్యక్తితో స్నేహం చేశాడో, పగవాడైనటువంటి వ్యక్తి యొక్క కపటోపాయంను గ్రహించలేకపోతున్నాడు. అతడు నాకు మేలు చేస్తాడా కీడు చేస్తాడని ఎరుగక అతనితో స్నేహం చేస్తూ, అతను కుయుక్తిగా ఇతనితో యుద్ధం చేయించడానికి ఆలోచిస్తున్నాడని గ్రహించక, మరి ఆయన పెట్టినటువంటి భోజనములు అన్ని సమృద్ధిగా తినిన తర్వాత మరి ప్లాన్డ్గా ఆయన ఏం చేస్తున్నాడు, మనము యుద్ధం చేస్తాము, వస్తావా నాతో పాటు అంటే, నేను తప్పకుండా వస్తాను, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, ఎందుకంటే నేను నీ స్నేహితుని కదా అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఆ యొక్క ఆహాబు రాజు యొక్క మనస్సు ఎటువంటిదో గ్రహించలేకపోతున్నాడు. అయినా కూడా ఇతనికి ఒక ఆలోచన వస్తుంది. ఫైనల్గా ఏం ఆలోచన వస్తుందంటే, 4వ వచనం 5వ వచనం మనం చదువుదాం. 18వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు. మరి యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా, ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవర్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగారు. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించును అని చెప్పారట. చూసారా, ఈ యొక్క యెహోషాపాతుకి ఫైనల్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఒక మాట మనం దేవుణ్ణి అడిగితే మంచిదే, నేను ఈ యొక్క యుద్ధానికి పోవడము కరెక్టా కాదా అనేది నేను దేవుని సన్నిధిలో ఒకసారి అడుగునుకుంటాను. ఇతను నా స్నేహితుడే, కానీ యుద్ధానికి పోవడానికి మరి దేవుని చిత్తమా లేదో తెలుసుకోవాలి. చాలాసార్లు స్నేహితుల మాటలు విని, లేదా మనకు ముద్దులు పెట్టేవాళ్ళు, మనతో ప్రేమతో ఉండేవాళ్ళు, వాళ్ళ మాటలు మనం విని దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు ఇబ్బంది పాలవుతాం. సాతానుడు ఎవరి ద్వారా మనల్ని మోసపరుస్తాడని మనకు తెలియదు. సాతానుడు ఎక్కడి నుంచో ఒక పెద్ద దొంగను దోచుకుని వాడిని తీసుకొచ్చి మనల్ని మోసం చేయడు. మన సొంత వారే, మన స్నేహితులే, మన ఇంట్లో వారే మన వెంట ఉండి కూడా మనల్ని మోసపరుస్తాడు. వారి ద్వారా మనకు శ్రమను తీసుకొస్తాడు. అరే, ఆ యొక్క శ్రమలో ఇరుక్కుపోయిన తర్వాత, ఆ శోధనలు ఇరుక్కుపోయిన తర్వాత, అరే నేను ఇట్లా నా స్నేహితుడు చేస్తాడు అనుకోలేదే, అరే నేను నమ్ముకున్న నా సొంత వాళ్ళని, నా రక్త సంబంధికులు ఈ విధంగా చేస్తారనుకోలేదే అనేటువంటి బాధ ఆ యొక్క మోసపోయిన తర్వాత కలుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ ఆహాబు రాజును నమ్మాడు, కానీ యెహోషాపాతు ఫైనల్గా ఒక ఆలోచన వచ్చింది. దేవుని యొద్ద నేను విచారణ చేస్తాను అనుకుంటున్నాడంట. వెంటనే ఈ యొక్క ఆహాబు రాజు ఎక్కడ ఇతను దేవుని యొద్దకు వెళ్ళి మరి ప్రార్థిస్తే దేవుడు నిజమైన విషయాలు చెప్తాడేమో అని చెప్పి మోసగాలైనటువంటి ప్రవక్తలు 400 మందిని తీసుకొచ్చాడట. ఈ 400 మంది ఎవరు? బయలుదేవతను పూజించేటటువంటి మోసగాలైనటువంటి ప్రవక్తలు. ఈ 400 మంది రాజును సంతోషపరిచే విధంగా వారు అబద్ధపు ప్రవచనాలు చెప్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము యుద్ధానికి పోయేదంటే, వెళ్ళు రాజా, దేవుడు దాన్ని అప్పగించేస్తాడు, వెళ్ళిపో నువ్వు హ్యాపీగా అని. మరి యెహోషాపాతుకి అది నమ్మదగిందిగా కనపడలేదంట. మళ్ళా ఆయన అడుగుతాడు, ఇంకెవరైనటువంటి ఇక్కడ ఒక మంచి దేవుని ప్రవక్త ఉన్నాడా అంటే, మికాయా అనేటువంటి ప్రవక్త ఇక్కడ ఉన్నాడు, అతని దగ్గరికి అతను ఎప్పుడు కూడా నాకు విరోధంగానే మాట్లాడతాడని ఆహాబు రాజు చెప్తాడు. అయినా కూడా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి అడుగుదాము అని చెప్పినప్పుడు మికాయా చెప్తాడు. మరి 16వ వచనం మనం చదువుదాం. 18-16 ఆయన అంటున్నాడు,
కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతాల మీద చెదరిపోవడం నేను చూచాను. వారికి యజమానుడు లేడని, వీరితో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏంటి? మీరు యుద్ధానికి కనుక పోయారంటే దీని యజమానుడు కాపరైనటువంటి రాజు అక్కడ చచ్చిపోతాడు. కాపరి లేని గొర్రెల వలె ఇంకా ఇశ్రాయేలులందరూ కూడా దిక్కులేని వాళ్ళు అయిపోతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని ఇశ్రాయేలు రాజు యొక్క మరణం గురించి ప్రవచిస్తున్నాడు. అప్పుడు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మరి ఎట్లబ్బా, ఇప్పటికైనా మనము ఆలోచించి యుద్ధానికి పోకుండా ఉండాలి కదా అని ఆలోచించడం లేదు. స్నేహితుని యొక్క మాటకు విలువిచ్చి స్నేహితునితో పాటు యుద్ధానికి బయలుదేరాడంట. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ యొక్క యెహోషాపాతు స్నేహితుల్లో ఉన్నటువంటి మోసగాడైనటువంటి ఆహాబు ఏం చేస్తున్నాడు? మరి 2 దినవృత్తాంతములు 18:29 వచనం మనం చదువుదాం. 29 వచనంలో ఇశ్రాయేల్ రాజు, నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకుని తర్వాత వారు యుద్ధంలోకి పోయిరి. సరే, కరెక్ట్ యుద్ధానికి వెళ్ళేంత వరకు ఇతని వెంట మరి రాజులాగా వచ్చినటువంటి ఈ ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఏం చేశాడంట? కరెక్ట్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు మట్టుకు రాజవస్త్రాలు ధరించుకో, నేను రాజవస్త్రాలు తీసేసి నేను ఒక సైనికుల్లాగా, ఒక సామాన్యుల్లాగా యుద్ధంలో నేను యుద్ధం చేస్తాను, పద మనం యుద్ధం చేస్తామంటున్నాడంట. ఎంత కపటోపాయం! అప్పుడు అక్కడ యుద్ధం చేసేటప్పుడు రాజుగా ఎవరు కనపడతాడు? యెహోషాపాతు కనిపిస్తాడు. ఈ యొక్క ఆహాబు తన వస్త్రాలు, రాజు వస్త్రాలు తీసేస్తున్నాడంట. తీసేసి అతన్ని రాజుగా చూపిస్తూ మరణానికి అప్పగిస్తున్నాడు. చాలాసార్లు ఈ విధంగా సాతాను సంబంధమైన మనుషులు ఏం చేస్తారు? కరెక్ట్ మనము సమస్యలు ఎదుర్కోపోయేటప్పుడు వాళ్ళు తప్పించుకొని పారిపోతారు. వాళ్ళు మన వెంట ఉంటున్నట్టు నటిస్తూ మనల్ని ముంచేస్తారు. సమస్యలో, శ్రమలో మనల్ని వదిలివేస్తారు వాళ్ళు. అయ్యో, నేను నమ్ముకున్నటువంటి స్నేహితుడు మరి నాతో పాటు ఇక్కడ దాకా వచ్చాడు, మరి ఇక్కడికి రాగానే అతను ఏమైపోయాడు? నన్ను విడిచిపోయాడు, నన్ను మోసం చేసేసాడు. ఎంతో మంది చెప్తుంటారు ఈ మాటలు. నమ్ముకున్న వాళ్ళే, నా సొంత వాళ్ళే నన్ను మోసపరిచారే. ఎంత వేదనగా ఉంటుంది ఆ పరిస్థితి. కరెక్ట్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు ఏం చెప్పాడంట? నా వస్త్రాలు మార్చేసుకుంటాను, నువ్వు మటుకు రాజుగా వెళ్ళిపో యుద్ధానికి అని చెప్పి. ఆడ యుద్ధానికి పోయిన తర్వాత ఆ సిరియా రాజు ఏమని చెప్తున్నాడో తెలిసిన? మరి చూడండి, 30వ వచనం మనం చదువుదాం. 30. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయుడి, అధములతోనూ అధికులతోనూ చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడంట. చూసారా? ఈయన సిరియా రాజు చెప్తున్నాడు, ఒక్క రాజును మట్టికే మీరు టార్గెట్ చేయండి, రాజుతోనే యుద్ధం, ఆ రాజును మీరు చంపేసేయాలి. మరి అక్కడ మికాయా ప్రవక్త చెప్పినట్లు మరి ఇశ్రాయేలు యొక్క కాపరి మరి లేకుండా పోతాడు మీకు అన్నారు. అదే విధంగా సిరియా రాజు ఏం చేస్తున్నాడు? ఆయన టార్గెట్ ఒకే ఒక్కరిని, ఎవరు? ఇశ్రాయేల్ రాజు. అక్కడిప్పుడు ఇశ్రాయేల్ రాజుగా ఎవరు కనపడుతున్నారు? యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు. అక్కడ యూదా రాజు అయిన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు. అసలైనటువంటి మోసగాడైనటువంటి ఆహాబు, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు మారు వేషంలో దాంకుంటున్నాడంట. మారు వేషంలో ఉన్నాడు. అప్పుడు ఏమైంది? 31వ వచనం చెప్తుంది, కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతనిని చుట్టుకున్నారంట. అంత భయంకరమైన పరిస్థితి. మరి స్నేహితుడికి సహాయం చేస్తామని వచ్చాడు, స్నేహితుడికి మేలు చేస్తామని చెప్పి వచ్చాడు. ఏమైంది? శత్రువులు చుట్టుకున్నారు, శత్రువులు కమ్ముకున్నారు. అందుకే మనకు ముద్దులు పెడుతున్నాడని చెప్పి పగవాడిని ప్రాణ స్నేహితులుగా చూసుకోకూడదు. మనకు మేలు చేసేటట్టు నటిస్తున్నారని చెప్పి మన వెంట ఉన్న వారిని మనం నమ్మకూడదు. దేవుని జ్ఞానం మనకు కావాలి.
అప్పుడు దాకా శత్రువుగా ఉన్న వ్యక్తి ఎందుకు ఈ విధంగా నటిస్తున్నాడు? అప్పుడు దాకా మనతో పగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి, లేదా మనతో మంచిగా ఉంటున్నటువంటి వ్యక్తిలో కపటోపాయం ఏ విధంగా ఉందో అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ స్నేహితుడు మాట వినిపోయినందుకు యెహోషాపాతుకు మరణం చుట్టుకొనిందంట. చంపేసే పరిస్థితి వచ్చేసింది. ఆఖరికి ఏమైందంట? యెహోషాపాతు వాక్యం చెప్తుంది 31వ వచనంలో, యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను, దేవుడు అతని యొద్ద నుండి వారి తొలగిపోవునట్లు చేశారు. ఆఖరికి దేవుని వైపు తిరిగి మొరపెడుతున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయ, మరణించే స్థితికి వచ్చేసాను, నేను నా స్నేహితుని నమ్మి మోసపోయాను, నా సొంత వారిని నమ్మి మోసపోయాను, నా యొక్క బంధువులు అనుకో నేను మోసపోయాను, మాకు బాగా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు అనుకో నేను మోసపోయాను. ఈ దినం ఎంతమంది మోసపోయి సాక్ష్యాలు చెప్తుంటారు, వారు నమ్ముకొని మేము మోసపోయాం, మా సొంత వాళ్ళు అనుకొని మేము మోసపోయాం. చాలా మంది పలు విధాలుగా మనుషుల్ని మోసం చేసేస్తున్నారు. మరి అనవసరమైన సమస్యలు వారి కొరకు మనము పోయి నిలబడి మనం సమస్యలు పొందేసుకుంటున్నాం. ఆస్తులు మరి వాళ్ళ పేరు మీద రాసేసుకొని మరి దొంగ సంతకాలు పెట్టుకొని మోసం చేసేసే వాళ్ళు ఉన్నారు. ఈ దినం మనం మోసపోయామనేది గ్రహించే లోపలే మనల్ని మోసం చేసేస్తున్నారు. కపటోపాయంతో మనుషులు ఉంటారంట. మనుషుల యొక్క మనసు కపటమైనది. ఇక్కడ కూడా యెహోషాపాతుకు ఆఖరికి ఎవరు దిక్కయ్యారు? దేవుడే. దేవుని వదిలిపెట్టేసి ఐశ్వర్యము ఘనత ఇవంతా వచ్చేసరికి పోయి ఆనందంగా శత్రువైనటువంటి ఆహాబుతో ఆయన సంతోషంగా భోజనం చేయడం ప్రారంభించారంట. ఆయన రాగానే ఇతను ఎట్లా మోసం చేయాలని గొర్రెలు పశువులు వధించి భోజనం పెట్టి అతన్ని సిద్ధపరిచాడు. దేనికోసము? చచ్చిపోవడానికి, మరణించడానికి. అంత బాగా రెడీ చేసి మరి నన్ను బాగా నమ్మేశాడయ్యా, తీసుకువెళ్ళి అతన్ని ముంచేయచ్చు అని చెప్పని యుద్ధంలో తన స్థానంలో ఆహాబు యెహోషాపాతును పెట్టేశాడు అక్కడ. కానీ అతను కరెక్ట్ మరణమయ్యే పరిస్థితిలో ఏం చేశాడంట? దేవుని చూసి, దేవా తప్పు చేశానయ్యా, నేను నమ్మి మోసపోయాను, ఇకమేట ఆ పని చేయను, ఇకమేట నేను బుద్ధి తెచ్చుకుంటాను, నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసి ఉంటాడు యెహోషాపాతు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ శత్రువులు తొలగిపోవునట్లు చేశాడంట. వాళ్ళ నుంచి తప్పించాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆఖరికి ఏ యొక్క ఇశ్రాయేల్ రాజు అనగా ఈ యొక్క ఆహాబు మోసం చేశాడో మరి అతడే నిజమైనటువంటి వ్యక్తి అని చెప్పి తెలుసుకొని వీళ్ళు ఏం చేశారంట? 33వ వచనం చెప్తుంది, అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేల్ రాజు అతని కవచపు అంచుల సందున కొట్టగా అతడు, నాకు గాయం తగిలినది, నీ చెయ్యి తిప్పి దండిలో నుండి నన్ను కొనిపోమని తన సారథితో అన్నాడంట. యుద్ధము ఎక్కువైంది. ఆఖరికి 34వ వచనం చెప్తుంది, అతడు చనిపోయాడు యుద్ధంలోనే. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. కాబట్టి మనము మనుషుని యొక్క కపటోపాయములను గ్రహించలేకపోతే జరగరాని సమస్యలన్నీ కూడా మన జీవితంలో మనం కొని తెచ్చుకుంటాం. ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో నువ్వు సమయం గడుపుతున్నావు, ఎవరిని నువ్వు అధికంగా నమ్ముతావో వాళ్ళే నిన్ను ఒకరోజు మోసం చేసేస్తారు, వాళ్ళే నిన్ను ముంచేస్తారు. వాళ్ళు స్నేహితుల్లా నటిస్తూ నీ వెంట రావచ్చు, లేకపోతే నీ సొంత బంధువులై ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు, నీతో ఉద్యోగం చేసే వాళ్ళై ఉండొచ్చు, లేదా నువ్వు చదువుకుంటున్న స్థలంలో ఉండొచ్చు. ఎక్కడ ఎవరిని సాతానుడు ఉపయోగించుకుంటాడో మనకు తెలియదు. మనం జ్ఞానం కలిగి మనుషుల యొక్క కపటోపాయం నుంచి నన్ను తప్పించయ్యా అని ప్రతిదినము ప్రార్థన చేస్తూ దేవునికి మన జీవితాన్ని అప్పగించకపోతే యెహోషాపాతు పరిస్థితి మనకు వస్తుంది. యెహోషాపాతు అప్పటికన్నా జ్ఞానం కలిగి ప్రార్థన చేయగలిగాడు. మనం కనుక ప్రభువుని ఆశ్రయించుకుంటే మన పరిస్థితి అధోగతిగా మారిపోతుంది.
ఎంతో మంది ఈ దినమున మరి నమ్మిన వారు మోసం చేశారు అని చెప్పేవాళ్ళు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు ఈ దినమున. వాళ్ళ కోసం మీరు చెయ్యనటువంటి నేరాలు ఇరుక్కుపోయి మోసపోయి నష్టపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది. ఈ దినమున నువ్వు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నావు, ఎవరితో నువ్వు ఎక్కువగా సహవాసం చేస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది 118వ కీర్తన మరి 8-9 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. కాబట్టి మనుషులను నమ్మద్దని చెప్పడం లేదు, మనుషుల కంటే నువ్వు దేవుని ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకున్నట కంటే నువ్వు దేవుని యందు ఆశ్రయం పొందుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మోసం చేయడు, దేవుడిని చేయి వదిలేయడు, దేవుడు ఎప్పుడు నీకు తోడై ఉండి నీకు మేలే చేస్తాడు. కానీ మనం నమ్ముకున్నామంటే మన యొక్క సొంత వాళ్ళే, మన ప్రాణ స్నేహితులే మనల్ని ముంచి వేస్తారు, మరణానికి అప్పగిస్తారు. జాగ్రత్త. మనం అంచె దినాల్లో ఉంటున్నాం. మనం అంచె దినాల్లో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ రాజుల కాలంలోనే ఆహాబు రాజు మోసం చేశాడంట. మరి ఈ కాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి తొందరపడి ఏ వ్యక్తి ద్వారా మోసపోవద్దండి. ఈ దినములో మనం మోసపరచడానికి ఎక్కువగా ఈ సోషల్ మీడియా పలు విధాలుగా సాతానుడు ఏం చేశాడు, ఆన్లైన్లో మోసాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి సులువుగా మనిషిని మోసం చేసేస్తున్నారు. మనం జ్ఞానం కలిగి ఉండకపోతే మనం నష్టపోతాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆయన మట్టుకే ప్రతి కపటోపాయం నుంచి మనల్ని కాపాడతాడంట. మనుషుల యొక్క కపటోపాయం నుంచి తప్పించడానికి దేవుడు శక్తిమంతుడు. ఎందుకంటే మనుషుల హృదయం ఎటువంటిదో ఆయన గ్రహిస్తాడు. నీతో స్నేహం చేసే, నీ వెంట ఉండే, నువ్వు అధికంగా నమ్మే వ్యక్తులు ఎటువంటి వాళ్ళని దేవునికి తెలుసు. కాబట్టి ప్రభువా, ఈ మనుషుల మాటలు నేను నమ్మాలా, వాళ్ళతో నేను సహవాసం చేయాలా, వాళ్ళతో నేను విజయం పొందాలా లేదా అనేది దేవుని యొక్క జ్ఞానం కలిగి మనం ప్రభువుని అడిగినప్పుడు దేవుడే మనల్ని సరైన మార్గంలో నడిపించి ఘోరమైన పరిస్థితుల నుంచి మనం తప్పిస్తాడు. యెహోషాపాతు రాజును తప్పించినట్టు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, జ్ఞానం కలిగి మనం జీవిద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మనుషుల కపటోపాయములు మాకు అంటకుండా మమ్మల్ని నీ సన్నిధి చాటున మరి దాచే దేవుడు మీరు నాయనా. ఈ దినమున అనేక మంది అయినా మరి ఎంతో ప్రేమతో నటిస్తున్నట్టు నైనా ప్రవర్తించి నైనా మరి అనేకులు మోసం చేస్తున్నారు, నష్టపరుస్తున్నారు. దానివల్ల అనేకులనైనా వారి సమస్తమును కోల్పోతున్నారు, వారి జీవితాలే కోల్పోయే పరిస్థితుల్లో మనుషులు కొట్టిమిట్టాడుతున్నారు. దాన్నైనా మరి దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. అవునైనా మేము ప్రతి సమయంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని వెంట మేము నడవాలి. మాతో ఎంత క్లోజ్ అవుతున్నా, ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నా కూడా వారిని మేము నమ్మకూడదనైనా. ఆ ప్రేమలో ఏదో మోసం ఉందని మేము ఎరగాలి తండ్రి. ముఖ్యంగా రక్షణ పొందని జనులను మేము అస్సలు నమ్మకూడదు. మారు మనసు లేకుండా నైనా ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మేము నమ్మకూడదు. జ్ఞానం కలిగి మేము ఉండాలి. నిజమైన రక్షణ అనుభవం, దేవుని భయం కలిగిన వారితో సహవాసం కలిగి ఉండేది మాకు సహాయం చేయండి. అంతకంటే అధికంగా దేవునితో సహవాసం కలిగి ఉండడం నేర్పించండి మాకు. దాని ద్వారా నైనా ప్రతి కపటోపాయం నుంచి మేము తప్పించబడి నైనా తండ్రి మా కుటుంబాలు తప్పించబడి దేవుని యొక్క కాపుదల్లో మేము అంతకంతకు వర్ధిల్లుతాం నైనా. అట్టి కార్యాలు మీరు మా జీవితాలు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.